आदाब, वनकम, नमस्ते. వెల్కమ్ టు కవిస్ కిచెన్. ఐఎమ్ డాక్టర్ కవిత అజయ్, సైకాలజిస్ట్. ఇప్పుడు మీ ముందుకి ఒక కొత్త వంటకంతో వచ్చాను. ఎస్, మనం లైఫ్లో అనుకున్నవి సాధించాలంటే హెల్తీగా ఉండాలి కదండి. ఫస్ట్ ఎంత పెద్ద లక్ష్యం సాధించాలన్నా మనం ఫస్ట్ హెల్తీగా ఉంటేనే మనం హ్యాపీగా దాన్ని రీచ్ కాగలుగుతాం, అచీవ్ చేసుకోగలుగుతాం. సో మరి ఆ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? సో మీ ముందుకు నేను ఒక ఆరోగ్యకరమైన మిల్లెట్స్ రెసిపీస్తో నేను వస్తున్నాను. ఈరోజు నేను అరికెల ఇడ్లీ మీకు చూపించబోతున్నాను. అసలు ఈ మిల్లెట్స్ ఏంటండి? ఇన్ని రోజులు మనం పెద్దగా పట్టించుకోలేదు కదా. తృణధాన్యాలు, చిరుధాన్యాలు అని పెద్దగా మనం విన్నాం, కానీ వాటిని నిర్లక్ష్యం చేశాం. ఇప్పుడు వీటికి సరికొత్తగా సిరిధాన్యాలు అని కూడా వింటున్నాం మనం. సో సిరిధాన్యాలు అంటే ఏంటి? సిరిధాన్యాలు అంటే సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు అండ్ అరికెలు. వీటిని సిరిధాన్యం. నిజంగా ఇవి మనకి ఆరోగ్యం అనే సిరిని ఇస్తాయండి. వండర్ఫుల్. ఎందుకు మరి మిల్లెట్స్ ఇంత ప్రాచుర్యంలోకి వస్తున్నాయి? ఎందుకు ఇవి హెల్తీ ఫుడ్ అండ్ ఇంకా వీటిని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్ అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ఇవి ప్రత్యేకంగా లో గ్లైసమిక్ ఫుడ్స్ అండి. ఎందుకంటే లో గ్లైసమిక్ ఫుడ్ అంటే ఏంటంటే చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి, స్లోగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. ఇవి తిన్న తర్వాత మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా స్లోగా రేజ్ అవుతాయి. దానివల్ల మనకి పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలి వేయదు. సో ఇంకా వీటిని ఇంకా కంప్లీట్ హెల్తీ ఫుడ్ అని ఎందుకు అంటున్నాం అంటే దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్. జింక్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఇలా విటమిన్స్, ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్లో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయి. కాబట్టి వీటిని హెల్తీ ఫుడ్స్ అని కూడా అంటాం. సో మరి మన అరికెల ఇడ్లీకి వచ్చేస్తే రెసిపీ చేద్దామా? ఎస్, నేను మా ఫ్యామిలీ 4 మెంబర్స్కి 1:3 ఒకటి మినప్పప్పుకి, ఈ గ్లాస్ ఒక్క మినప్పప్పుకి నేను ఈ గ్లాస్తో 3 అరికెల్ని తీసుకున్నాను. ఇది మినపప్పు, ఇవి అరికెలండి. వీటిని 6 అవర్స్ నానబెట్టి, బాగా శుభ్రంగా కడిగి నానబెట్టేసి 6 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసి తెల్లవారి బాగా పిండి పులిసిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా సూపర్ ఎమ్మీ టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయాయండి. సో ఇడ్లీకి సాంబార్తో తినొచ్చు, కారపొడితో తినొచ్చు, చట్నీతో తినొచ్చు. అసలు ఏమో ఎలా ఉంటాయో చూద్దామా? ఎస్, చేసేస్తున్నాను. టేస్ట్ వండర్ఫుల్ అండి. ఆహా ఏమి రుచి, తిన్నరా మై మరిచి. నిజమండి, నేను చాలా భయపడ్డాను, కానీ ఎలా ఉంటాయో అని చాలా భయపడ్డాను. బట్ రియల్లీ యమ్మీ, టేస్టీ అరికెల ఇడ్లీ చాలా బాగుంది. మీరు చేసేసుకోండి, మీరు హెల్తీగా ఉండండి. సో మిల్లెట్స్తో మనం కంప్లీట్ ఆరోగ్యాన్ని సాధించుకుందాం. ఎస్, ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే స్టే ట్యూన్ టు కవీస్ కిచెన్. And please don't forget to comment, share and subscribe to my channel, Dr. Kavita Ajay. Thank you.